చేస్తూ సర్కాస్టిక్గా వీడియోలు కూడా చేస్తున్నారు. మరో పక్కన ఇటు భారత ప్రభుత్వం ఇటు ఇరాన్తో చర్చలు జరిపిన తర్వాత 2 గ్యాస్ ట్యాంకర్స్ని ఇటు ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ గుండా వాటిని రిలీజ్ చేసింది. రానున్న రోజుల్లో గ్యాస్కి సంబంధించిన కొరతని ఎట్టి పరిస్థితుల్లో కూడా నియంత్రిస్తాము అంటూ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. మరో పక్కన ఇటు దొంగలు మాత్రం ఇటు బంగారం కానీ లేకపోతే డబ్బు కానీ అత్యంత విలువైన ఏ విషయాలను కూడా ప్రస్తుతానికి పట్టించుకోవట్లేదు. గ్యాస్ సిలిండర్లని అమాంతం సిలిండర్లనే ఎత్తుకెళ్తున్నారు, ఇంట్లోకి దూరి ఎత్తుకెళ్తున్నారు, షాపులోకి వచ్చి ఎత్తుకెళ్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి నెలకొని ఉంది. మనం విజువల్లో చూడొచ్చు, ఆ వ్యక్తి ఆ సిలిండర్ని యాక్టివా ముందు భాగంలో ఆ సిలిండర్ని పెట్టుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్న విజువల్ని మనం చూస్తున్నాం. చాలా క్లియర్గా ఆ సిలిండర్ పెట్టుకున్నాడు. పట్టపగలే ఇటు మిట్ట మధ్యాహ్నం మరి ఆ షాప్కి సంబంధించిన వ్యక్తులు చూడండి, ఆ షాప్కి సంబంధించిన వ్యక్తులు మరి లంచ్ బ్రేక్ అని లంచ్కి బయటకు వెళ్ళారా తెలియదు, కానీ మొత్తానికైతే ఆ సిలిండర్ బయట కనిపించడంతో వచ్చి ఆ సిలిండర్ని పెట్టుకొని తీసుకెళ్ళిపోయారు. సో మొత్తం మీద దీని మీద కూడా పోలీస్ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇటు గ్యాస్ సిలిండర్ దొంగతనాలపైన కూడా పోలీస్ కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి తీవ్రత, ఇటు ఎలాంటి ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయో ఒక్కసారి మనం దాని గురించి ఆలోచించవచ్చు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఖచ్చితంగా చర్యలు చేపడుతున్నాము, ఎవరు ప్యానిక్